ఇజ్రాయేలీ రాజకీయ వ్యవస్థలో చాలా ఎక్కువగా అనిశ్చితి ఈ మధ్య కనిపిస్తోంది. 2019 నుంచి 2022 వరకు 5 సార్లు ఇజ్రాయెల్లో ఎన్నికలు జరిగాయంటే అర్థం చేసుకోండి. ఇజ్రాయెల్ పార్లమెంట్ని నెస్సెట్ అని పిలుస్తాం. ఇక్కడ మల్టీ పార్టీ సిస్టమ్, అంటే చాలా పార్టీస్, ఇండియాలానే చిన్న దేశం, పార్టీలు చాలా ఎక్కువ. ఇజ్రాయెల్ పార్లమెంటరీని మెంబర్ ఆఫ్ నెస్సెట్ అంటాం. మన పార్లమెంటేరియన్స్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలా అంటామో అక్కడ మెంబర్ ఆఫ్ నెస్సెట్ అంటాం. ఇజ్రాయలీ పార్లమెంటేరియన్ టర్మ్ 4 years అన్నమాట. ఇజ్రాయలీ పార్లమెంట్ వ్యవస్థలో వాళ్ళు ఫాలో అయ్యేది యూనికామరల్ లెజిస్లేచర్, అంటే ఒక సభే ఉంటుంది. భారతదేశంలో మనం చూస్తే రాజ్యసభ, లోక్సభ 2 ఉంటాయి కదా, అక్కడ ఒక సభే ఉంటుంది అనమాట. ఇజ్రాయలీ పార్లమెంటరీ వ్యవస్థలో వాళ్ళ నెస్సెట్లో 120 సభ్యులు ఉంటారు, 120 మంది. అక్కడ గెలవాలంటే మ్యాజిక్ ఫిగర్ అనేది 61 వస్తే గెలిచినట్టు అనమాట. సో ఇజ్రాయెల్ మల్టీ పార్టీ సిస్టమ్ బేస్డ్ ఆన్ కోయిలిషన్ గవర్నమెంట్స్. ఇజ్రాయెల్లో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఫాలో అవుతారు. అంటే మనలాగా FPTP సిస్టమ్ కాదు, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలిచినట్టు కాదు. అక్కడ దామాషా పద్ధతి, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనే సిస్టమ్ ఫాలో అవుతారనమాట. అక్కడ చాలా పార్టీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి చిన్న పార్టీకి ఒక ప్రపోర్షన్లో సీట్స్ ఎలకేట్ చేస్తారు. దీన్నే ఎలక్షన్ థ్రెషోల్డ్ అంటారనమాట. ఏ పార్టీకైనా 3.25% ఓట్లు వస్తే ఆ పార్టీకి పార్లమెంట్లో సీట్లు ఎలకేట్ చేస్తారు. 3.20% ఓట్లు రావాలి వచ్చిన ఓట్లలో. 1992కు ముందు ఇది 1% ఓట్లు వస్తే ఇజ్రాయెల్ పార్లమెంట్లో సీట్ దొరికేది ఆ పార్టీకి. 1992 నుంచి 2003 మధ్యలో 1.5% ఓట్లు వస్తే సీట్ దొరికేది. 2003 నుంచి 2014 వరకు 2% సీట్లు వస్తే ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఆ పార్టీకి సీట్లు వచ్చాయి. ఇప్పుడు అది 3.25% అనమాట. అంటే ఏ పార్టీకైనా 3.25% వస్తే సీట్లు వస్తాయి అనమాట. చాలా మల్టీ పార్టీస్ ఉండటం వల్ల ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా ఒక పార్టీకి అబ్జల్యూట్గా సింగిల్ పార్టీ ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయలేదు ఇంతవరకు ఇజ్రాయెల్లో. అందుకే ఇజ్రాయెల్లో ఎప్పుడు కూడా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడతాయి, కోalition గవర్నమెంట్స్. మీకు తెలుసు కదా, సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడైతే ఏర్పడతాయో అప్పుడే రాజకీయపరమైన అనిశ్చితి చాలా ఎక్కువ ఉంటుంది. సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా గవర్నమెంట్ రీటైన్ చేసుకోవడానికి కష్టపడుతుండే. ఇంకా గవర్నెన్స్ విషయం పక్కన పెట్టేసేయండి. సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే మన భారతదేశంలో చూసుకుంటే 1989 నుంచి 1999 వరకు సంకీర్ణ ప్రభుత్వాలు ఎరా అంటుంటాం. హంగ్ పార్లమెంట్ వచ్చే 3-4 సార్లు ఆ టైంలో అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్, 13 రోజుల గవర్నమెంట్ కూడా వచ్చింది భారతదేశంలో. అట్లాంటిది ఇజ్రాయెల్లో కూడా అంతే. దీనివల్ల రాజకీయపరమైన అనిశ్చితి అనమాట. అయితే రీసెంట్గా మన నవంబర్ 2 రోజుల క్రితం ఇజ్రాయెల్లో మళ్ళీ ఎన్నికలు జరిగాయి. అంటే 3 ఏళ్ళలో 5వ ఎన్నికలు జరిగాయి. లికుడ్ పార్టీ, బెంజమిన్ నెతన్యాహు, ఆయన లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ అనమాట. 15 సంవత్సరాలు ఆయన ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చేశారు ఇంతకుముందు రకరకాల టర్మ్స్లో. ఆయన పార్టీ లికుడ్ పార్టీ గెలిచిందంట. లికుడ్ పార్టీ అనేది బేసికల్గా రైట్ వింగ్ పార్టీ అనమాట, కొంచెం కన్సర్వేటివ్ పార్టీ. కానీ ఓన్లీ లికుడ్ పార్టీకే 64 సీట్లు రాలా. ఈ లికుడ్ పార్టీకి కేవలం 32 వచ్చాయి. మొత్తం రైట్ వింగ్ కోalition కలిపి 64 వచ్చాయి అనమాట. సో బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ వ్యవహారాల మీద ఎప్పటి నుంచో మంచి హోల్డ్ ఉన్న వ్యక్తి. ఆయన మళ్ళీ వస్తున్నారు, కాకపోతే కంప్లీట్లీ రైట్ వింగ్ అనమాట ఆయన. సో ఇంతకుముందు మన బెంజమిన్ నెతన్యాహు ఎలక్ట్ కాకముందు ఇద్దరు చేశారు మార్చి కోalitionలో మార్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యారనమాట. ఒకళ్ళు నఫ్తాలీ బెన్నెట్, రెండో ఆయన ఎయిర్ లాపిడ్, ఇద్దరు. ఇప్పుడు మళ్ళీ బెంజమిన్ నెతన్యాహు వచ్చారు. బెంజమిన్ నెతన్యాహు రావడం వల్ల ప్రపంచ రాజకీయాలు, ఇజ్రాయెల్ పరిణామాలు మళ్ళా కొంత మారనున్నాయి. సో రైట్ వింగ్ పాలిటిక్స్ మళ్ళా ఇజ్రాయెల్లో పెరగనున్నాయని కూడా చెప్పచ్చు అనమాట. ఈ పాలిటిక్స్లో కొత్త విధానాలు, ముఖ్యంగా పాలస్తీనా పట్ల వాళ్ళ పాలసీస్, ఇవన్నీ కూడా ఇంకొంచెం హార్ష్గా ఉండబోతున్నాయనే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ అనేది మీకు చూసే ఉంటారు. కొత్త మిడిల్ ఈస్ట్లో క్వాడ్ ఒకటి ఫామ్ అయ్యే ఆలోచన ఉంది, I2U2 అనే కాన్సెప్ట్తో. ఇండియా, ఇజ్రాయెల్, UAE అండ్ USA వీటన్నిటిలో కూడా ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఎంటర్ అవుతారు. దీనిలో ఆయన విధానాలు ఎలా ఉంటాయి? భారతదేశం పట్ల ఆయన ఎప్పుడు సానుకూలతతోనే ఉంటారు, కానీ మిడిల్ ఈస్ట్ రాజకీయాలు మారిపోతున్నాయి కాబట్టి అరబ్ వర్సెస్ జ్యూస్ కానీ ఈ కాన్సెప్ట్లో కొత్త ట్రెండ్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి.